సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చెత్త డంప్ యార్డ్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం అంటుకున్న మంటలు వ్యాపిస్తూ పెద్ద ఎత్తున కమ్ముకోవడంతో అప్రమత్తమైన మున్సిపల్ సిబ్బంది డంప్ యార్డుకు చేరుకుని ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయినా మంటలు తగ్గకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఇప్పటికీ ఇటువంటి ఘటన 4 సార్లు చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని డంప్ యార్డ్లో మధ్యాహ్నం పొగలు రావడం జరిగిందని మా సిబ్బంది చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి మన ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ చేయగానే వాళ్ళు కూడా వచ్చారు. అదేవిధంగా మా 2 ట్యాంకర్లు వాటితోటి మంటలు ఒకవైపు ఆర్పడం జరిగింది. అదేవిధంగా ఆ మంటలు వ్యాపించడంతో ఈ యొక్క చెత్తను సపరేట్ చేయడం జరిగింది. మా జేసీబీ అండ్ డోజర్ తోటి సపరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు 1 సైడ్ ఉన్నాయి మంటలు, వేరే సైడు ఆర్పివేయడం జరిగింది. ఇంకో సైడు ఆర్పితే ఈరోజు మంటలు మొత్తం తగ్గిపోతాయి. లోపల ఏదైనా స్పార్క్ అయ్యి ఉండొచ్చు. అంటే మనకు అన్ని మెటీరియల్స్ బ్యాటరీస్ కానీ అవి కానీ వేస్తూ ఉంటాం కాబట్టి లోపల వేడికి ఏమైనా మంటలు చెలరేగి ఉండొచ్చు, అది అనుమానము. కాబట్టి అంటే వెంటనే మా సిబ్బంది కూడా ఇక్కడ వెంటనే మన ట్యాంకర్లు ఉన్నాయి కాబట్టి ఆ ట్యాంకర్లతో ఆర్పివేయడం జరుగుతుంది. మరియు ఇంకా చెత్త కూడా సపరేట్ జరిగింది. ఒకరి దగ్గర కాకుండా దీన్ని ఎక్కువ వ్యాపించకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఇప్పటివరకు 4 సార్లు అనుకుంటారు. అది అంటే ఎట్లా ఏమన్నా ప్రికాషన్స్ ఏముండదా? ప్రికాషన్స్ అంటే మనం ఇప్పుడు చెత్త మనము ఇక్కడ వేయకుండానే ఆల్రెడీ మనం పట్టణంలో దాదాపు 2-3 మంత్స్ నుంచి చైతన్యం చేయడం జరిగింది. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడానికి కూడా దాని విధంగానే మనకు 50% ఇప్పుడు మనకు తడి చెత్త పొడి చెత్త వేరుగా వస్తుంది. దాని ప్రకారంగానే మనము తడి చెత్తను ఎరువుగా తయారు చేస్తున్నాము. అదేవిధంగా పొడి చెత్తను కూడా వేరు చేసి అమ్మడం జరుగుతుంది. ఇది గతంలో వేసిన పాత చెత్త కాబట్టి ఇప్పుడు దీన్ని వేరు చేయడం కుదరదు కాబట్టి అంటే ఈ చెత్త దానివల్ల లోపల ఏదైనా స్పార్క్ అయి ఉండి మంటలు వ్యాపించి ఉంటాయని మా అనుమానం. ఇన్ ఫ్యూచర్లో కూడా ఈ చెత్త ఎక్కువ కూడా ఇక్కడ డంప్ చేయకుండానే వేరు చేసి దాని యొక్క ప్రాసెసింగ్కు బాగా ప్రాధాన్యత ఇస్తున్నాము. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఇంకా ఎక్కువ సహకరించినట్లయితే 100% మనకు తడి చెత్త సపరేట్గా పొడి చెత్త వేరు సపరేట్గా వచ్చి మన ప్రాసెసింగ్లో భాగంగా ఇక్కడ 0 వేస్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం.